హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించినటువంటి అప్డేటెడ్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో దాన్ని ఫైనల్గా గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఒక 1 అవర్ ముందు గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకైతే అందరికీ రావడం జరిగిందండి. మరి మీ సబ్జెక్ట్ రిజల్ట్ కూడా అప్డేట్ చేశారా? మీకు మార్క్స్ యాడ్ అయినవి లేదా తగ్గినవి అవన్నీ అప్డేట్ చేసి ఫైనల్గా మీకు మార్క్స్ మెమో అనేది రిలీజ్ చేశారో లేదో దయచేసి కమెంట్ చేయండి. సో దట్ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా తెలుస్తుందండి. ఈ అప్డేటెడ్ మార్క్స్ని మనం ఎక్కడ చూడాలంటే అండి, క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్తే మనకు డిఎస్సి 2025 రిజల్ట్ అని చెప్పేసి ఒక కాలం ఉంటుందండి. దాని మీద మనం క్లిక్ చేసినామంటే ఆప్షన్ మీద మనం డైరెక్ట్గా మార్క్స్ మెమోని అయితే చూడొచ్చండి. మీలో ఎవరికైనా అప్డేటెడ్ మార్క్స్ లేదా రిజల్ట్ మనకు రానట్లయితే మనము క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి రిజల్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేయాలండి. పేజ్ని F5 నొక్కిన రిఫ్రెష్ అవుతుంది, లేదా 3 ఫింగర్స్ని పట్టుకొని ఇలా అన్నా సరే మనకు మొత్తం పేజ్ అంతా రిఫ్రెష్ అవుతుందండి, కిందికి లాగినా సరే. సో ఇక్కడ రిఫ్రెష్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఒక చిన్న పాపప్ అనేది ఓపెన్ అవుతుందండి, ఒక విండో ఒకటి ఓపెన్ అవుతుంది. నేను చూపిస్తానండి అది ఎలా ఉంటుందో. ఇలా వస్తుందండి. డియర్, మీ నేమ్ వచ్చి క్లిక్ హియర్ టు వ్యూ యువర్ మెగా డిఎస్సి 2025 స్కోర్ కార్డ్ అనేది వస్తుందండి ఆప్షన్. ఈ క్లిక్ హియర్ మీద మనము క్లిక్ చేస్తే మనకు ఫైనల్గా మన మార్క్స్ అనేవి తెలుసుకోవచ్చండి. సో ఇలా మీరు మీ మార్క్స్ని తెలుసుకోవచ్చండి. రిఫ్రెష్ చేసిన తర్వాత మీరు తెలుసుకోవచ్చండి. అలానే మీకు ఫైనల్ అప్డేట్ తర్వాత మీ ఫైనల్ స్కోర్ ఎంత వచ్చిందో, మీ సబ్జెక్ట్ అండ్ మీ స్కోర్ ఎంతనో కమెంట్ చేయండి. వీలైతే మీ డిస్ట్రిక్ట్ కూడా కమెంట్ చేయండి. సో దట్ మనకు కట్ ఆఫ్ మీద ఒక ఐడియా రావడానికి అవకాశం ఉందండి.